ఆడుకోవడం తప్ప ఏం కనిపిస్తోంది నిజంగా? ఒక్క నిమిషం చిన్నప్పటి గారు మనతోటి అక్షర సత్యం గారు జాయిన్ అయ్యారు. అక్షర సత్యం గారు, ఎస్ నమస్తే సత్యం గారు. ఇప్పుడు రాజకీయంగా ఎవరు గెలుస్తారు ఈ విమర్శల్లో లేదా ప్రతి విమర్శల్లో అనేది పక్కన పెట్టేస్తే అసలు ఎప్పుడు ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్ళగలని గ్యారెంటీ ఎవరిస్తారు? సార్ ప్రజల్లో వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఒక్క నిమిషం మాట్లాడేవాడు కాదు 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 చిన్నరెడ్డి గారు, సరే సరే చిన్నరెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడి దాన్ని మాట్లాడక మళ్ళీ ఇస్తాను మీకు ఇస్తాను. కాదు కాదు అక్షర సత్యం గారిని అడిగాను, సీనియర్ జర్నలిస్ట్ ఆయన జాయిన్ అయ్యారు. అవకాశం నాకు వచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే ఆ 12 లక్షల ఇల్లు మేము పూర్తి చేస్తామనే దమ్ము కావాలి కదా చెప్పేదమ్ము. అయ్యో కరెక్టే, ఓన్లీ ఎవరు ఇచ్చినా సరే, మీరు ఇచ్చినా వైసీపీ ఇచ్చినా టీడీపీ ఇచ్చినా జనసేన ఇచ్చినా ఎవరు ఇచ్చినా మంచిదే కదండి పేద ప్రజలకు అందితే. ఎస్ సత్యం గారు, సాగండి సార్. ఎస్ మీరు చెప్పండి సత్యం గారు, కంటిన్యూ చేయండి. క్రెడిట్ నాదంటే దెబ్బలాడుకుంటున్నారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులతోటి కట్టేస్తలేదు, చంద్రబాబు నాయుడు గారి డబ్బులతోటి కట్టేస్తలేదండి, ప్రజల డబ్బు ఇది. అవును, గత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేయకుండా వదిలేసి ఉంటే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత ఉందండి ఏ గవర్నమెంట్ కైనా. 2019లో చంద్రబాబు నాయుడు గారు వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో కట్టిన ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటెన్షనల్ గా ఇవ్వలేదండి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేయడం ఎంతండి? 75 గజాలు, 70 గజాలు చెట్టున్నారా? 70 గజాలు ఏం సరిపోతుంది సార్? 10 లక్షలు ఖరీదైంది, 50 లక్షలు కొన్నట్టు చూపించి చెరువుల్లో గోతుల్లో ఇచ్చారండి. ఎవరు అందరికి లక్షల స్థలాలు ఇచ్చారు, కానీ ఎందుకు పని చేస్తాయండి అయ్యి? అందులో 70% ఎందుకు పని చేయవండి? ఓ 30% పని చేస్తాయమ్మా. 30% లో ఓ 20% ఎంత కట్టి ఉండొచ్చు, కట్టిని ఇచ్చి కొన్ని చేశారు, కొన్ని కంప్లీట్ చేయలేదు, తెలుగుదేశం చేసి ఉండొచ్చు అంటే చెయ్యాలి, బాధ్యత అది. ఆ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం బాధ్యత చెయ్యాలి. ఆ దమ్ము అంటున్నారు కదా, మీరు ఆ దమ్ము మీరు కంప్లీట్ చేసి ఉంటే ఇలా క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకుంటారు చెప్పండి? మీలో దమ్ము లేదు కదా, దమ్ము లేకే కదా. ఇప్పుడు బెల్ట్ షాపులు అంటారు, మీరు మద్యపాన నిషేధం చేసేసి ఉంటే బెల్ట్ షాపులు అమ్మే పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరే కదా అవకాశం ఇచ్చారు. మీరు ఇల్లు కట్టకే కదా కట్టే, మీరు గోతుల్లో చెరువుల్లోని కట్టి కొనకుండా ఉండి మంచి స్థలాలే నిజమే ఎంత యాక్చువల్ కాస్ట్ ఉంది ఆ కాస్ట్ లో కొనుండి ఉంటే ప్రభుత్వానికి సొమ్ము ఆదాయం ఉండేది కదా, కొన్ని కోట్లు, కొన్ని 100 కోట్లు ఆదాయం ఉండేది కదా. ఆ ఆదాయం సొమ్ముతో మీరు ఇల్లు కట్టించేసి ఉండేవారు కదా. ఈ నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలతోటి కింద స్థాయి నాయకులు బాగుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చింది. అల్టిమేట్ గా వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది. చెన్నారెడ్డి గారు నన్ను నెగిటివ్ గా తీసుకోకుండా ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోవాలని చెప్తున్నా. ఈ రోజు తప్పులు సరిదిద్దుకుంటే రేపు పొద్దున గవర్నమెంట్ లోకి వస్తుంది. అంతే తప్పించి క్రెడిట్ ఏం సార్? చిన్నరెడ్డి గారు చిన్నరెడ్డి గారు, నోట్లో మనకు సత్యాలు వస్తాయనో లేకపోతే ఆయన ఎల్లో వర్షన్ కాకుండా ఆ ప్రజా వర్షన్ మాట్లాడతారని అలా కాదు, ఆయన అలా కాదు కాదు మీరు మళ్ళీ దాంట్లో నెగిటివ్ తీసుకోవాల్సిన చిన్నరెడ్డి గారు. ఇప్పుడు మీరు ప్రారంభించిందన్నా లేదా అంతకుముందు టీడీపీ ప్రారంభించిందని ఇప్పుడు టీడీపీ ప్రారంభించేవన్నా రేపు ఎవరు వస్తారో ఎవరు ఎక్స్పెక్ట్ చేయగలరు? మీరే రావచ్చు, వాళ్ళే రావచ్చు, ఎవరు వచ్చినా అవి ప్రజలకు ఉపయోగపడి కంటిన్యూ చేయాలి కదా అని చెప్తున్నారు. అందులో వాస్తవం లేదా? మేమేమంటున్నాం సార్, మేమేమన్నా వద్దన్నాం? ఇప్పుడు హేమలత గారికి ఎందుకు ఇచ్చారని మేము అడిగామా? హేమలత గారికి రెండోసారి కాదు కాదు ఏంటి అసలు హేమలత గారి ఇష్యూ ఏమన్నా చెప్తారా? అహ్మద్ గారు దానికి క్లారిటీ ఇస్తారు. ఇందాక నుంచి స్టార్టింగ్ నుంచి చిన్నపిల్ల గారు ఒకటే అడుగుతారు, హేమలత గారి ఇష్యూ, బేగం గారి ఇష్యూ చెప్తున్నారు, ఏంటి అసలు అది?